ఇప్పుడు మనం ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం అండి, ఇదంతా ఒక హిస్టరీ. ఇది ఇంకొక కొన్నాళ్ళు పోతే ఇంకొక హిస్టరీ. ఇది ఫ్యూచర్ మేకింగ్ ప్రాసెస్ అంటారు. ఇది తెలుసు. కానీ గడిచిన 5 ఏళ్ళు నెంబర్ వేసుకోక తప్పదు కదా. విద్యలోకి వెళ్తే జగన్ అనే ఫోటో పెట్టుకుని బెల్ట్ పెట్టుకున్నావా, నువ్వు మా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్వే. జగన్ అనే ఫోటో ఉన్న గార్డ్ వేసుకున్నావా, నువ్వు మాకు పైకి వచ్చే క్రీడాకారుడివే. ఇవన్నీ కాకుండా ఏంటి, ఆడదాం ఆంధ్ర స్కాములు, కిట్లు బ్యాట్లు వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చి కాళ్ళు జోపుకున్న వాళ్ళందరితో మ్యాచ్లు పెట్టించి వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్ అమౌంట్లు ఇచ్చి అదొక కుంభకోణం. మొత్తం మీద 60 to 70 కోట్లు లెక్కదేయాలని ఆడుదాం ఆంధ్ర ఆడేసుకున్న ఆంధ్ర అది. ఇదంతా కాకుండా 3 క్యాపిటల్స్ పెడతామని ఎక్కడా క్యాపిటల్ పెట్టలేక సత్తా లేకుండా వెళ్ళిపోయినా ఒక సీఎం జగన్మోహన్. ఇది ఫ్యాక్ట్. ఎక్కడో ఒకటి క్యాపిటల్ పెడితే బూరెట్లనే పెరిగాయి కదా జగన్. అది కూడా మన వల్ల కాదు, వదిలేయండి. అదొక గతం మళ్ళీ తిరిగి రాదు. అలాంటి చేదు అనుభవాలు గుర్తుంచుకోవాలి. సో 3 క్యాపిటల్స్ లేని అమరావతి. సో అలాంటి అదంతా కాకుండా రోడ్డు పైన గ్రావెల్ ఎత్తుకెళ్ళిపోయిన ప్రభుత్వం, మహిళల్ని హింసించి వేధించిన ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలంటే చిన్న నీకు 15,000, నీకు 15,000, ఒక్క 15,000 వెళ్ళింది. అది కూడా 2 ఏళ్ళు కొట్టుకున్నాక. మిగతా 15,000 ఏమైనాయో ఎవరికి తెలియదు. మేబీ భారతిరెడ్డి గారు కూడా వచ్చి చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఇస్తారని ఆవిడ కూడా చెప్పారు అందరికి నీకు అని. సో ఎవరు రారు బయటికి, ఎందుకంటే ఉద్యోగం లేని తర్వాత మేము మాట్లాడాల్సిన అవసరం లేదని టైంలో ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఎనీవేస్, అప్పుడప్పుడు విజిటింగ్ ఫ్యాకల్టీ కింద వచ్చి వెళ్తున్న నేనున్నాను అని చెప్పుకోవడానికి ఒక మాజీ, ఆంధ్రప్రదేశ్కి అలాగే ఉంది ఇప్పుడు, నేనున్నాను అని చెప్పడానికి ఒక మాజీ వచ్చి వెళ్తూ ఉంటాడు. అది జగన్మోహన్ రెడ్డి. ఇది నక్షల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర. దాంట్లో మనం బిల్లులే ఉంటాయి తప్ప గేట్లు ఎక్కడ ఎత్తే సీన్ ఉండేది కాదు మనకి. కానీ ఈరోజు మనకి బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి వాళ్ళకి చేతనైన సహాయం, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా రూపకల్పన చేయాలన్న ఆలోచనలు నేను చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ హ్యూమానిటేరియన్ కూర్చొని మాట్లాడుతున్న సన్నివేశాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక కళ తీసుకొచ్చింది. ఇదివరకు ఏమున్నాయి? చౌడప్పులు, సన్నాయిలు, ఏడుపులు, ధర్నాలు, ఎత్తివేతలు, లాగివేతలు, కూల్చివేతలు, ఇదపే ఉన్నాయి. ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది చూసిందా? చెప్పండి. సంక్షేమ పథకాలు అంటే 15,000 తప్ప ఇంకేమైనా చూసిందా? 15,000 కూడా ఫుల్గా ఇవ్వాల. లాస్ట్కి వచ్చినప్పుడు ఫుల్ అయింది. వాలంటీర్ వ్యవస్థ, ఎస్, ఇది చేసాం మేము. ఇందాక మనం చెప్పిన నెగిటివ్ డెవలప్మెంట్ తప్ప పాజిటివ్ డెవలప్మెంట్లో ఇలాంటి పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇలాంటి ఫోటోలు, ఇంత హాయి సన్నివేశాలు ఎప్పుడైనా చూసారా?